తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా గోదావరి బేసిన్లోని పలు ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైన చోట్ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జలపాతాలు, నదీ తీర ప్రాంతాలు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లే పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఉత్తర తెలంగాణలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు నిజాం సాగర్, సింగూరు వంటి జలాశయాల్లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. వర్షాల తీవ్రత ఇలాగే కొనసాగితే మరికొన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ, నీటిపారుదల శాఖలు సూచించాయి.